హలో జై శ్రీకృష్ణ అండి. హిందూ బంధువులందరికీ నమస్తే. హిందూ సోదరులారా, చూడండి, ఇది ఒక వీడియో రిలీజ్ అయ్యింది. దీని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఒక నిమిషం. ఏమైందంటే, చర్చి మసీదులపై ఎలాంటి కేసులు చెల్లవని అన్ని రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్. ఇది ఇంతవరకు బాగుంది. అయితే వీళ్ళంతా ముస్లిమ్స్ అందరూ వేసిన పిటిషన్ కొట్టివేయబడి, ఇది హిందువులు వేసిన పిటిషన్ కొట్టివేయబడింది. చర్చిలు కానీ మసీదులు కానీ సర్వే చేయొద్దని కోర్టు చెప్పిందన్నారు. బాగుంది ఇంతవరకు అయితే తర్వాత ఏం జరిగింది, ఇక్కడ ఒక క్రిస్టియన్ సోదరుడు మాట్లాడతాం మాటలు ఇప్పుడు మనం విందాము. ఆయన ఏమంటాడో. నాకైతే అసలు ఆ మాట మాట్లాడుతుంటే ఎంత ఇదనిపిస్తుందో అంటే చాలా ఇదనిపిస్తుంది. మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. అయితే ఈయన అందరినీ ఎట్లా దాడి చేస్తారు మన హిందువుల పైన. ఒకసారి ఈయన మాట్లాడే మాటలు చూద్దాము. మీరు తర్వాత మీకు కామెంట్ చేయండి. ఏకం కావాల్సినటువంటి సమయం నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే తప్పుగా భావించకండి, అందరం ఒకటే. బట్ హిందువులు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు కనుక ఈ పిలుపు నేను ఇస్తా ఉన్నాను. ఇకపోతే ఇలా ప్రాచీన కట్టడాల చరిత్ర అంతా కోర్టుల బొద్దు క్యూ కట్టేయండి. ఇక సర్వేలు చేయండి అంటూ స్థానిక కోర్టులు కూడా ఈరోజు వార్తా కథనమేనండి. ఈరోజు ఉదయం వచ్చినటువంటి వార్తా కథనమేనండి. చాలా విలువైనటువంటి అంశం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్క్లూజివ్గా దీన్ని మీకు పరిచయం చేస్తాను. మన క్రైస్తవ సమాజానికి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి. ఇంతవరకు మన క్రైస్తవ ఛానల్ ఎక్కడ కూడా ఈ వార్తా కథనం రాలేదండి. ఈ వార్తా కథనం ముందుగా నా దృష్టికి వచ్చి అది మీ దృష్టికి తేవడం అన్నది నాకు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండింది. రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కొంతకాలంగా దేశవ్యాప్తంగా నడుస్తున్న టెంపుల్ రన్కు సుప్రీం బ్రేక్ వేసింది. అయోధ్య రామాలయం తర్వాత దేశంలో పలు మసీదులు కూడా హిందూ దేవాలయాలపై కట్టారంటూ ఇటీవల పిటిషన్లు పోటెత్తాయి. ఇది ఒక ముఖ్యమైన అంశం అండి. ఇప్పుడు మీకు క్లీన్గా అర్థమైంది కదా. అంటే హిందూ దేవాలయాలు ఎక్కడైతే ముస్లింకు సంబంధించినటువంటి టెంపుల్స్ లేక మసీదులు ఎక్కడైతే ఉన్నాయో వాటి కింద ఖచ్చితంగా దేవాలయాలు కూల్చి వీటిని కట్టారు అని పిటిషన్స్ పోటెత్తినాయంట దేశవ్యాప్తంగా. ఇది చాలా దుర్మార్గంగా అనిపిస్తుందండి విషయం. అయితే ఢిల్లీ, మధుర, కాశీ, సంబాల్ ఇలా ప్రాచీన కట్టడాల చరిత్ర అంతా కోర్టుల ముందు క్యూ కట్టాయి. అంటే మసీదులను మీరు తవ్వండి, మా దేవాలయాలు కూర్చి వీళ్ళు కట్టారు అంటూ పిటిషన్లు వేయటం గమనార్హం. ఏమండి, మొన్నటిదాకా ముఖ్యంగా చర్చిలపై పడి ఏడ్చారు. ఇప్పుడేమన్నా మళ్ళా మసీదులపై పడ్డారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ సమయంలో ముస్లింలు, క్రైస్తవులు ఏకం కావాల్సినటువంటి సమయం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే తప్పుగా భావించకండి, అందరూ. విన్నారా ఫ్రెండ్స్? ముస్లింలు అంటే క్రిస్టియన్స్ అయితే ఏకమవుతారట ఈ భావంలో. అంటే ఏం చేస్తాడు, వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే నేను ఎవరో ఏమో మనకు తెలియదు. ఈ వీడియో చూస్తే నాకైతే అసలు చాలా బాధ అనిపించింది. నేను కూడా సెక్యులరిజంలో ఉన్న ఇన్ని రోజుల నుంచి నేను అసలు ఇదే వాళ్ళని పరమతం కూడా మనం ప్రేమించాలి, అన్ని మతాలు ఒకటే అనే దాంట్లో నేను కూడా ఉన్నా. అయితే ఈయన మాట్లాడే మాటలు చూడండి. వాళ్ళను ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మనం ఇద్దరం కలిసి హిందువుల వ్యతిరేకించాలి, దాడి చేయాలి వీళ్ళ మీద అనేది ఆయన అభిప్రాయం. చూడండి ఎంత ఘోరంగా ఆలోచన చేస్తున్నాడు అతను. ఇదేనా అండి మన హిందూ దేశంలో ఉండి మనకిచ్చే గౌరవం? మన దేశంలో ఉండి మన రైతులు పండించే, హిందువులు పండించే ఆహారం తిని మనమే దాడికి ప్రేరేపించి ఇటువంటి వాళ్ళని మీరు ఏం చేయాలని చెప్పండి. మీరే ఈయనెవరో మరి కామెంట్ చేయండి ప్లీజ్. ఇది న్యాయమా?